జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఒక మహిళ తన గ్రామంలో జరిగిన అభివృద్ధి కోసం అభివృద్ధి చేసిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును పొగుడుతూ మాట్లాడింది. గ్రామ అభివృద్ధి కోసం శ్రమించింది. కానీ ఆమెకు దక్కింది ప్రశంసలు కాదు, రక్తం కారేలా దాడి, చేయి విరిగేలా దాడి, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారన్న సంచలన ఆరోపణ. అంతా జరిగిపోయాక కూడా నిందితుడు వైసీపీ నాయకుడు గతంలో ఇద్దరు మహిళల్ని హత్య చేసిన కవిటి మోహన్ రావుపై నామమాత్రపు కేసేనా? ఒక్క మహిళకు న్యాయం అడిగితే ఇదే సమాధానమా? అసలు శ్రీకాకుళం జిల్లా కృష్ణరాయపురంలో ఆ రాత్రి ఏం జరిగింది? బాధితురాలు కన్నీళ్లతో చెప్పిన నిజాలు మన జీటీవీ ప్రత్యేక కథనంలో. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగం మండలం బోరుభద్ర పంచాయతీ పరిధిలోని కృష్ణరాయపురంలో జరిగిన ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రామ అభివృద్ధిపై నిర్వహించిన సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మెట్టా పద్మావతిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గతంలో ఇద్దరు మహిళల్ని చంపి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కవిటి మోహన్ రావు దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తన కుడి చేయి విరిగిందని, ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జీటీవీతో మాట్లాడిన మెట్టా పద్మావతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక మహిళగా పుట్టడం నేను చేసిన నేరమా? నన్ను చంపడానికి ప్రయత్నించేంత తప్పు నేనేం చేశాను అంటూ దీనికి సమాధానం చెప్పాలని వైసీపీ నాయకుడిని ప్రశ్నించారు మెట్టా పద్మావతి. ఆమె జీటీవీకి చెప్తున్న కథనం ప్రకారం గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సమావేశంలో వివరించానని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో తనను దారి కాచి అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. దాడిలో మహిళనని కూడా కనికరం లేకుండా తన జాకెట్ చించివేశారని, రాయితో భుజంపై బలంగా కొట్టారని, చంపేస్తానంటూ బెదిరించారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి తప్పించుకుని నందిగాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మెట్టా పద్మావతి చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చేసిన దాడిలో గాయపడిన తనను మొదట టెక్కలి జిల్లా ఆసుపత్రి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు బాధితురాలు వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడు చేసిన దాడిలో గాయపడిన తనను మొదట టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు బాధితురాలు వెల్లడించారు. అయితే తనపై దాడి చేసిన వైసీపీ నాయకుడు కవిటి మోహన్ రావుపై పోలీసులు నామమాత్రపు కేసు మాత్రమే నమోదు చేసి వదిలేశారని మెట్టా పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహిళపై ఇంత దారుణంగా దాడి జరిగితే చిన్న కేసు పెట్టి వదిలేస్తారా? ఇది న్యాయమా అంటూ పోలీసుల్ని ప్రశ్నించారు బాధితురాలు మెట్టా పద్మావతి. అంతేకాకుండా గతంలో కూడా వైసీపీ నేత కవిటి మోహనరావుపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని, ఇద్దరు మహిళల్ని చంపి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని పేర్కొంటూ తనపై జరిగిన ఘటనని హత్యాయత్నంగా పరిగణించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మెట్టా పద్మావతి కోరారు. ఇక ఈ ఘటనపై పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. టీడీపీ నాయకురాలిపై వైసీపీ నాయకుడు కవిటి మోహనరావు దాడి చేశారన్న ఆరోపణలు, హత్యాయత్నం జరిగిందని బాధితురాలి వాదన. మరోవైపు నామమాత్రపు కేసే నమోదు చేశారంటూ పోలీసులపై విమర్శలు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళల కోసం ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ ఇలాంటి వైసీపీ వెధవలు మహిళల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. జిల్లా ఎస్పీ గారికి తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నా చిన్న రిక్వెస్ట్. వైసీపీ నాయకుడు గతములో ఇద్దరు ఆడవాళ్ళకి చంపిన కవిటి మోహన్ రావుకు 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి మా గ్రామానికి వచ్చాడు. ఇదే వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. మహిళనని చూడకుండా నాపై దుర్భాషలాడుతూ నన్ను చంపడానికి ప్రయత్నించినటువంటి వైసీపీ నాయకుడు
కవిటి మోహన్ రావుపై మర్డర్ కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారికి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మెట్ట పద్మావతి. టెక్కల్ నియోజకవర్గం, నందిగాం మండలం, బోరుపద్ర పంచాయతీ, కృష్ణరాయపురం గ్రామం. నేను టీడీపీ రాష్ట్ర మహిళా సెక్రటరీ. అంటే ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నాకు ఒక పార్టీలో ఒక పదవి ఉంది, పార్టీ పదవి. నేను పార్టీకి పనిచేస్తున్నాను. మా గ్రామం కృష్ణరాయపురం గ్రామంలో కమిటీ సభ్యులు మీటింగ్ అనేది 25 ఆదివారం నాడు నైట్ 7:30కి మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఆ మీటింగ్కి గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడమని ఆ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. నేను ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. గ్రామ అభివృద్ధి అంటే 3 కార్యక్రమాలు అని చెప్పారు. 1 గుడులు, గ్రామం చుట్టూ ఉన్న గుడుల అభివృద్ధి. 2 రోడ్డు కోసం కూడా. తర్వాత 3 చెరువులు. వీటి కోసం అని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటుకి నాకు ఇన్వైట్ చేయగానే నేను వెళ్ళాను. గ్రామం పెద్దలు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలందరూ కూడా శ్రీరామ మందిరం దగ్గర ఏర్పాటు అనేది చేయడం జరిగింది. మళ్ళీ ఏంటి అందరూ ఒక్కొక్కరు చెరువు కోసం దీనికోసం ఇలాగ చర్చించుతూ మాట్లాడుతూ అవి అయిపోయిన తర్వాత రోడ్డు కోసం మాట్లాడడం జరిగింది. అది రోడ్డు అభివృద్ధి ఎలా ఏంటి అనేది ఎవరి వల్ల వచ్చింది ఏంటని ఇలా మాట్లాడమని అంటే, నేను మామూలుగా నాకు అచ్చెన్నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అక్కడి నుంచి నేను వెళ్ళి మన గ్రామ అభివృద్ధి కోసం సందర్శించి ఆయనకి చెప్పి నిధులు తేవడం జరిగింది. తెచ్చి నేను రోడ్లు, ఈ గ్రామ అభివృద్ధి, కలవట్లని, చెరువులు, డ్రైనేజీలు, ఇలాంటివన్నీ కూడా గ్రామ అభివృద్ధి కోసం నేను గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా నేను తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్పించడం కూడా జరిగిందండి. అన్ని గ్రామ అభివృద్ధి కోసం నేను చాలా సార్లు చాలా విధంగా సార్ దగ్గరికి వెళ్ళి, నేను కృష్ణరాయపురం గ్రామం ఇలా ఉంది సార్, దయచేసి మా గ్రామానికి చాలా వెనుకబడి ఉంది, మా గ్రామానికి మీలాంటి వాళ్ళు మాకు ఏదైనా నిధులు ఇస్తే నేను దగ్గరుండి నేను చేయిస్తాను అని చెప్పడం జరిగింది. సార్ కూడా దానికి ఏకీభవించి ఓకే అమ్మా తప్పకుండా చేద్దు, అలాగే నేను చేస్తాను అని అన్నారు. అలాగే ఆయన నిధులు ఇవ్వడం జరిగింది. దానికి నేను మంత్రి గారికి థ్యాంక్స్ చెప్పి నేను మా ఊరు అభివృద్ధి కోసం అన్ని పనులు కూడా నా అధీనంలో జరిగాయి. అలా జరగడం అనేది ఒక మహిళగా నేను అక్కడ ఈ అభివృద్ధి పనులు చేస్తున్నాను టీడీపీ ప్రభుత్వంలో ఉండి. అది ఎవరి వల్ల కాలేదు అనే ఒక విధమైన ఈర్షతో వాళ్ళు వైసీపీ వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది. రామ మందిరం దగ్గర మీటింగ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా అక్కడ మన గ్రామానికి అభివృద్ధి పనులు చేసినందుకు, అంటే అచ్చెన్నాయుడు గారు అంటే రోడ్డు అభివృద్ధి అయింది, రోడ్డు అవుతుంది, కలవట్లు అవుతున్నాయి, తర్వాత ఇంటింటికి వాటర్ కూడా పైప్ లైన్లు కూడా అవుతున్నాయి, కొలాయిలు అని చెప్పడం జరిగింది. ఇంకేమైనా కావాలంటే చెప్తే నేను మన మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి చెప్పి నేను మన గ్రామానికి ఏ లోటుపాట్లు లేకుండా చూసేటట్టు నేను ఆయనతో చెప్తాను అని అడిగినందుకు కవిటి మోహన్ రావు అనే ఒక వైసీపీ గొడ్డల పార్టీ వైసీపీ వాళ్ళు ఆయన అంటే హత్య కూడా చేశాడు. ఆయన మీద హత్యా నేరం కూడా ఉంది, 2 హత్యా నేరాలు ఉన్నాయి. నేను అనే మాటకి జీర్లించుకోలేక నాతో వాదించాడు. చివరి దశలోనే ఆయన వాదించడం జరిగిన తర్వాత నేను మంత్రి గారి పేరు ఎత్తుతావేంటి, నువ్వేంటి ఇక్కడ మాట్లాడుతావు, నీ మంత్రి దగ్గర మాట్లాడు, మాటికి మంత్రి అంటావు, అచ్చెన్నాయుడు అంటావు, రామ్మోహన్ నాయుడు అంటావు, మా దగ్గర మాట్లాడడం కుదరదు అనే ఒక విధమైన ఆలోచనతో ఆయన నా మీద దాడి చేయడం జరిగింది. అది ఎలాగా ఏంటనేది నాకు తెలియకుండా నేను నా ప్రాణం మీద దీంతో నేను తప్పించుకున్నానండి, ప్రాణం ఏమైనా ఇబ్బంది అవుద్దని.
నాకు ఆయన చంపబోయే స్థాయికి వచ్చాడు, చంపడానికి కూడా. కానీ నేను తప్పించుకున్నాను. దానివల్ల నాకు వెంటనే నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను. ఆయన కొట్టినది పెద్ద గాయమైంది. దానివల్ల హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రిపోర్ట్స్ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను మళ్ళీ A1 హాస్పిటల్ శ్రీకాకుళంలో మళ్ళీ అడ్మిట్ అయ్యానండి. ప్రజెంట్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నాకు న్యాయం జరగాలి. వైసీపీ వాళ్ళు మహిళల మీద దాడి చేయడము ఇది కరెక్ట్ కాదు. చిన్న విషయము ఏమీ లేదు. గ్రామంలో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. నేను ఎప్పటి నుంచో టీడీపీ గవర్నమెంట్ లోనే ఉన్నాను. మా నాన్నగారు రాణింక హరికృష్ణ గారు కీర్తిశేషులు. అప్పుడు నాన్నగారు టీడీపీ మండల అధ్యక్షులుగా కూడా, పార్టీ మండల అధ్యక్షులుగా కూడా నాన్నగారు 10 ఏళ్ల పాటు నందిగామ మండలంలో నాన్నగారు అధ్యక్షులుగా చేశారు. నేను రాణంకి హరికృష్ణ గారి అమ్మాయిని మెట్ట పద్మావతిని అయ్యాను. మన గ్రామంలో ఎప్పటి నుంచో నేను పార్టీకి పనిచేస్తున్నాను, పార్టీలోనే ఉన్నాను. గ్రామం వచ్చాను, ఏమీ లేదు. నేను అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. సార్, మా గ్రామం వెనుకబడి ఉందండి, మా గ్రామానికి ఏవీ లేవు, రోడ్లు లేవు సరైనవి. ఇంతకు ముందు కూడా మేమే వేసాం ఆ రోడ్డు. కనితూరు నుంచి కృష్ణరాయపురం వరకు గోర్జి ఉండేది. ఆ గోర్జిని 1991 అనుకుంటా, 1991లో మా వారు పారిశుద్ధ్యం పల్లె వెలుగు అనే దాంట్లో పెట్టి, అప్పుడు కూడా ఉపాధి హామీ లాగే అది కూడా అలాగా ఆ రోడ్డు వేయడం జరిగింది. మా ఊరికి రహదారి లేదు ఫస్ట్, తర్వాత రహదారి అనేది మా వారు అప్పుడు కూడా మేమే వేసాము. ఇప్పుడు కూడా అభివృద్ధి పనులు అనేవి కూడా మా దీనిలోనే మేమే చేయిస్తున్నాను. దానికి ఏముంది, చేయడంలో తప్పేముంది, ఎవరైనా చేయొచ్చు, మీరైనా చేయొచ్చు. కానీ నన్ను నేను ఇలాగ అచ్చెన్నాయుడు గారు ఇలాగని చెప్పి నేను మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. సార్తో చెప్తాను, ఇంకేమైనా కావాలా, రోడ్డు అభివృద్ధి చేయడం అయింది కదా, మనకి ఇంక కొద్దిగా వర్క్ ఉంది, కొలాయిలు కూడా అయిపోయి ఇంటింటికి ఇంకా చిన్న అంటే 20% ఉంది వర్క్, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా కావాలంటే నేను అచ్చెన్నాయుడు గారికి చెప్పి మన ఊరికి ఇంకేమైనా కావాలంటే ఆ పనులు నేను చేయిస్తాను అనే ఒక మాట అనడంతో వైసీపీ నాయకుడైనటువంటి కవిటి మోహన్ రావు నా మీద అసభ్యకరమైన మాటలు, పదజాలం వాడి బండబూతులు, అవి నేను నా నోటితో చెప్పలేను. అందుకని నేను ఆ మాటలకి చాలా బాధపడి నేను ఆయనకి ఎదురు ప్రశ్న వేశాను. ఎందుకు నాకు దూషిస్తున్నారు, నేనే తప్పు చేశాను, నేనేమి తప్పుగా మాట్లాడాను, నన్ను ఎందుకు దూషిస్తున్నారంటే, నీవు మాటికి ఏ మీటింగ్ లోను కూడా మాట్లాడాలంటే మీ తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో మాట్లాడుకో, మీ అచ్చెన్నాయుడు గారు మంత్రి గారి దగ్గర మాట్లాడుకో, నువ్వు ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు, మీ మంత్రి దగ్గర మాట్లాడుకో. నీవు మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడేది ఏం లేదు, నీవు నోరు మూసుకొని కూర్చో అన్నట్టుగా ఆయన పదజాలాలు వాడి బూతులు వాడితే నేను ఆయన ముందుకు వెళ్ళానండి. ఎందుకయ్యా అలాగా, మన ఈ గ్రామంలో మనం ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేసుకుంటున్నాము, మనం అందరం కలిసిమెలిసి ఉందామా పార్టీలకు అతీతంగా అని చెప్పి నేను చెప్తుండగా ఆయన నా మీదకి వచ్చి రాయితో నా భుజం మీద నా జాకెట్ పట్టి లాగి, నువ్వేంటి ఇక్కడ మాట్లాడేది అని చెప్పి నా భుజం మీద రాయితో కొట్టడం జరిగిందండి. ప్రజెంట్ నేను వెంటనే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. కేసు కూడా అయింది, కేసు కూడా పెట్టాను. తర్వాత నాకు ఎటువంటి ఇది కూడా ఇంతవరకు కనిపించలేదు. స్టేషన్ నుంచి ఆయన బయటే తిరుగుతున్నాడండి. ఆయన నేరం చేసి వచ్చాడు అంటే హత్య చేస్తున్నాడు, 2 హత్యలు అయ్యున్నాయి. ఆయన ముద్దాయండి, దాన్ని నేను మర్డరిస్ట్ అంటాను. ఆయన మర్డరిస్ట్. అసలు అలాంటి కార్యక్రమాలు, అలాంటి మీటింగులకి ఆయన ఉండకూడదు. అసలు ఆయనకి ఆ గ్రామస్తులు అక్కడ కూర్చోబెట్టారు, ఓకే, దానికి నేనేమి అన్నను. కానీ ఇలా నేను మాట్లాడినందుకు ఆయన సహించుకోలేక నా మీద రాయితో కొట్టడం అనేది కరెక్ట్ కాదు, మహిళల మీద దాడి చేయడం. దయచేసి పోలీసులు వాళ్ళు, మంత్రి గారు దీని మీద సరైన చర్య తీసుకోవాలి. మహిళల మీద దాడి అనేది కరెక్ట్ కాదు. పార్టీలో నేను నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను, అభివృద్ధి చేస్తున్నాను. నేను పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చిన దీని నుంచి వచ్చాను. నేనేమి మామూలుగా కనుమరుగైన ఫ్యామిలీ నుంచి రాలేదు, అన్ని రకాలుగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాను.
కొద్ది రోజుల్లో నాకు ఒక పదవి అనేది ఇవ్వడం జరిగి, ఈ పదవి ఇచ్చినందుకు చాలా మంది ఈవిడికి ఏంటి పదవి ఇవ్వడం అనే ఆలోచనతో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు కూడా. నా మీద వేరేలాగా ఏవో మాటలు ఆడుతున్నారు చుట్టూ. నేనేవి అవేమీ పట్టించుకోకుండా గ్రామాభివృద్ధి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నిధులు తేవడం, గ్రామాభివృద్ధి చెందించడం, ఎవరికి ఏం కావాలన్నా. అలాగే మా పంచాయతీలో కాముదేనవలో ఒక అబ్బాయి ఢిల్లీలో చనిపోయాడండి. ఢిల్లీలో చనిపోతే ఆయనకి నేను తీసుకొచ్చి, అంటే 3 రోజులు 4 రోజులు ఢిల్లీలో వదిలేశారు హాస్పిటల్లో. అయితే కామధేను అబ్బాయి వాళ్ళ మాదర్ ఫోన్ చేసి, అమ్మ నా కొడుకు ఇలా చనిపోయాడు అని కూడా, అంటే మన రామ్మోహన్ నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 1 వీక్ కూడా అవ్వలేదు. అయ్యేటప్పటికే నాకు ఈ ఫోన్ ఎలాగొచ్చింది. ఫోన్ కాల్ రాగానే నాకు ఎర్లీ మార్నింగ్, అమ్మ 3 రోజులైందమ్మా, నా కొడుకు హాస్పిటల్లో అక్కడెక్కడో చనిపోయాడమ్మా, ఎక్కడో ఉంచేస్తున్నారు. నా కొడుకు అక్కడ నుంచి నా కొడుకుని తెప్పించే బాధ్యత ఎవడు లేడు. నీవైనా నాకు సహాయం చేయ, నా తల్లి నాకు చెప్పడం జరిగితే నేను వెంటనే అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేసి, సార్ ఇలాగుంది పరిస్థితి, ఆ తల్లి చాలా బాధపడుతుంది సార్, ఇలాగ ఆవిడికి తీసుకొని చెప్పాను, ఆయనకి తీసుకురమ్మంటుంది, ఒకసారి సార్ మీరు సహాయం చేయండి అంటే, అది కూడా నేనే చేయించి విమానంలోని ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే మన మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈ హెల్ప్ చేశారు. అది కూడా ఎవరు గ్రహించకుండా వైసీపీ వాళ్ళు ఈ విధముగా, అంటే నేను అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తున్నాను, యాక్టివ్ గా పని చేస్తున్నాను, యాక్టివ్ గా పార్టీలో పాల్గొంటున్నాను, అన్ని మీటింగ్లకు వెళ్తున్నాను, నా సొంతంగా నేను అన్ని ఖర్చులు పెట్టుకొని తిరుగుతున్నాను. నాకు ఎటువంటి రాబడి అంటే నా సొంత నిధులతోనే నేను ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాను. అన్ని రకాలుగా కూడా పార్టీకి పనిచేసి ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఫైనాన్షియల్ గా కూడా సహాయం చేస్తాను. ప్రతి గడపకి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళలో కూడా కలవడం కూడా జరుగుతుంది. ప్రతి మీటింగ్ లో కూడా అటెండ్ అవుతాను. ప్రతి దగ్గర నేను ఉంటాను. మగవాడిలాగా నేను కష్టపడి నడుము కట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి పని చేసి అభివృద్ధి పనులు చేసినందుకు వైసీపీ వాళ్ళు వారవలేనితనం చూసి వాళ్ళ ఇబ్బంది నన్ను పెట్టి, వారవలేనితనంతో ఇబ్బంది పెట్టి నన్ను రాయిలతో కొట్టడం, రాళ్ళు ఎసరడం, వెనక నుండి దుర్భాషలాడడం, ఇలాగా ఎన్నో సార్లు అయ్యాయండి. ఇలాగ నేను భరించుకుంటూ వచ్చాను. లాస్ట్ కి నాకు చాలా ఇబ్బందికరంగా చేసి హాస్పిటల్ పాలు చేశారు. నా పిల్లలు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు, మా ఆయన గారు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు వదిలి అన్ని వదిలి నేను హాస్పిటల్లో ఉన్నానండి. A1 హాస్పిటల్లో ఉన్నాను. శ్రీకాకుళంలో ట్రీట్మెంట్ అవుతుంది. సర్జరీ చేయాలంటున్నారు. ఆ బోన్ ప్యాచర్ అయింది. తర్వాత ఇంకా ఏవో చిన్న దెబ్బలు ఉన్నాయండి. ఈ రోజు కూడా ఎక్స్రే తీయడం అనేది జరిగింది. స్కానింగ్లు కూడా అంటున్నారు. ఇంకేమైందో తెలియదు. 1 వీక్ అబ్జర్వేషన్ లో ఉండాలమ్మా ఇక్కడ అంటే నేను ఇక్కడే ఉన్నాను. ప్రజెంట్ నా ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రి గారు కానీ, మన పోలీసులు కానీ నా యందు దయ ఉంచి నన్ను న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.